హలో వర్స్, వెల్కమ్ టు పైథాన్ ఆఫ్ ఛానల్. ఈరోజు మనం డిఎన్ఎస్ గురించి తెలుసుకుందాం. ఈ డిఎన్ఎస్ అంటే ఏంటంటే, డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది మనకి అప్లికేషన్ లేయర్లో ఉంటుంది. ఇది కూడా ఒక ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఓకే, దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డిఎన్ఎస్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో కనెక్ట్ అయినాం, మనకి ఖచ్చితంగా ఒక ఐపీ అడ్రస్ అయితే అసైన్ అయి ఉంటుంది. ఇలాగే మనకి ఇంటర్నెట్లో ఓన్లీ మన సిస్టమ్స్ మాత్రమే కనెక్ట్ అయినా అంటే చాలా డివైసెస్ కనెక్ట్ అయినాయి, బట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇంటర్నెట్లో. ఈ వెబ్సైట్ కూడా ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన సిస్టమ్స్ అనేవి నేమ్స్ గుర్తుపెట్టుకో, నెంబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాయి. సో దీనికి పర్టికులర్గా ఐపీ అడ్రస్ ఉంటేనే మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలం. బట్ ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోగలమా? లేదు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కాంటాక్ట్ బుక్ ఉంది. కాంటాక్ట్ బుక్ అంటే మన కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఒక అజ్యూమ్ చేసుకుందాం, నా ఫోన్లో ఒక 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 1000 కాంటాక్ట్స్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ నేను గుర్తుపెట్టుకోగలను. నేను నా బ్రెయిన్కి 1000 కాంటాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే నా బ్రెయిన్ ఏం చెప్తా అంటే, నాన్న మనకు అసలు సీట్లే చెప్తాను. అదే 1000 నేమ్స్ గుర్తుపెట్టుకోగలను అంటే గుర్తుపెట్టుకోగలను. కానీ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను కాంటాక్ట్కి సెర్చ్ చేసి, నేమ్ సెర్చ్ చేసి ట్యాప్ చేసి కాల్ చేస్తాను. ఆ నేమ్కి ఫోన్ పోతుందా? లేదు. ఆ నెంబర్కి ఫోన్ వెళ్తుంది. అవతల కూడా నెంబర్కి మాత్రమే ఫోన్ వెళ్తుంది. ఆ నేమ్ ఎవరైనా ఏమైనా సేవ్ చేసుకోవచ్చు, బట్ ఆ నెంబర్కే ఫోన్ వెళ్తుంది. సో మనకి ఐపీ అడ్రస్ అనేది సేమ్ ఉంటుంది. అది సేమ్ అంటే వెబ్సైట్కి ఎప్పుడు సేమ్ ఉంటుంది ఉండదు ఖచ్చితంగా. కొన్ని స్టాటిక్ ఉంటాయి, కొన్ని డైనమిక్ ఉంటాయి. అంటే కొన్ని చేంజ్ అవుతుంటాయి, కొన్ని చేంజ్ అవ్వవు. కొన్ని చేంజ్ అవ్వని డొమైన్స్ అయితే పక్కా ఉంటాయి. google.com చేంజ్ అవ్వదు, facebook.com చేంజ్ అవ్వదు. ఎందుకంటే అవి పర్టికులర్గా దాన్ని బిగ్గెస్ట్ కంపెనీస్ కాబట్టి అంత డేటా సెట్ మెయింటైన్ చేయాలి. సో వాళ్ళు చేంజ్ అవ్వకుండా చూస్ చేసుకుంటారు అనమాట. సరే, ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా జరుగుతుంది మనకి ప్రాసెస్? ఇక్కడ మనం సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ పెడతాం. అంటే రిక్వెస్ట్ వెళ్ళడం అంటే తెలుసు, మనం ఆల్రెడీ ఐపీ అడ్రస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ google.com వెబ్ పేజ్ కావాలని అడుగుతుంది మన సిస్టమ్. ఎవరిని అడుగుతుంది? మనకి ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని అడుగుతుంది. వాళ్ళ దగ్గర ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకే, ఇది దీని ఐపీ అడ్రస్ తీసుకో అని చెప్పి. ఈ 142.250.182.68 సంథింగ్. ఇది నేను ఫస్ట్ టైం ఈ స్లైడ్ చేసేటప్పుడు రాసిన అడ్రస్. ఓకే, ప్రెజెంట్ మనం చెక్ చేద్దాం. ఇప్పుడు లైవ్గా మనకి google.com వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో చెక్ చేద్దాం. సింపుల్గా మీరు మీ సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సిఎండి టైప్ చేయండి. సిఎండి టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ns lookup అని కమాండ్, ns lookup స్పేస్ www.google.com ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ అయితే వచ్చింది, 142.250.182.68. ఓకే, ఇది google.com దా కాదా అని చెక్ చేసుకుందాం. మళ్ళీ 142.250.182.68 142.250.82.68 చెక్ చేద్దాం. 142.250.182.68 ఎంటర్ కొడితే మనకు google.com వచ్చింది. సో ఇది దీని అడ్రస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ అయినా టైప్ చేయొచ్చు, లేదా నేమ్ అయినా టైప్ చేయొచ్చు. సరే, ఇంకోటి ట్రై చేద్దాం. ns lookup facebook.com చేద్దామా? ఇప్పుడు facebook.com ఒక అడ్రస్ అయితే వచ్చింది మనకి, 157.240.1635. ఇది facebook.com యొక్క అడ్రస్. ఎంటర్ కొట్టాను. మనకి ఇక్కడ facebook.com పేజ్ ఓపెన్ అయింది. సో ఇట్లా అనమాట. మనం ఇట్లా ఏదైనా సరే మనం దానికి ఐపీ అడ్రస్ తెలుసుకోవచ్చు. బట్ ఇవి ఖచ్చితంగా ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ ఉన్న వెబ్సైట్స్ అయితే కొన్ని ఉంటాయి, మనకు అవి అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో అది మన డిఎన్ఎస్కి తెలుసు కాబట్టి మనకు వెంటనే ఆ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను సెర్చ్ చేశాను కదా facebook.com అని, దాని యొక్క క్యాష్ అనేది మనకి సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది, ఖచ్చితంగా స్టోర్ అయింది. అప్పుడే మనకు ఆ వెబ్ పేజ్ని అది ఇవ్వగలదు. ఓకే, ఇప్పుడు మనకి ఇలానే కాకుండా టోటల్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనకి google.com అన్నాను. ఈ గూగుల్ వరకు పేరు బాగానే ఉంది, లాస్ట్ .com ఏంటి అంటే ఇవి సపరేట్ డొమైన్స్ అనమాట. చాలా చోట్ల చూసుంటాం మనం.
.com, .in, .org ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ google.com కాకుండా వేరే వెబ్సైట్ అడిగాం సర్వర్ని. ఈ సర్వర్ని వేరే వెబ్సైట్ అడిగితే దానికి తెలియదు అడ్రస్. సో ఎందుకంటే ఎవరు అడగలేదు, కొత్తగా నువ్వే అడిగావు. సో దానికి తెలియదు. దానికి తెలియనప్పుడు ఏం చేస్తుంది, అది వేరే వాళ్ళని అడగాలి. ఎవరిని అడగాలి అడగాలంటే? సర్వర్‌కి ఒక అడ్రస్ అయితే పక్కా తెలిసుంటది. రూట్ సర్వర్ అంటారు దాన్ని. ఆ రూట్ సర్వర్ యొక్క అడ్రస్ అయితే ఖచ్చితంగా తెలిసుంటది. ఎందుకంటే వరల్డ్‌లో 13 రూట్ సర్వర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే వరల్డ్‌లో 13 రూట్ సర్వర్‌లు మాత్రమే వాళ్ళు ఇన్‌స్టాల్ చేసి పెట్టారు. సో ఏ దానికైనా సరే దాని రూట్ సర్వర్ అడ్రస్ అయితే తెలిసుంటది పక్కా. ఓకే. ఈ రూట్ సర్వర్‌లో ఏమేమి ఉంటాయంటే .com, .edu, .geo అన్నా కదా! జియో అంటే జియో లొకేషన్‌ని బట్టి. ఇప్పుడు మనం ఇండియాలో కాబట్టి .in అని వస్తుంది. అదే యూఎస్‌లో ఉంటే .us అని వస్తుంది. యూకే వాళ్ళకి .uk అని వస్తుంది. అంటే యాహ్! కంట్రీని బట్టి వాళ్ళ యొక్క డొమైన్స్ అనేవి ఉంటాయి మళ్ళీ. .org, .gov ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే. .com అంటే కమర్షియల్ డొమైన్. .edu అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఆ డొమైన్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. .in అంటే మనం ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. .org అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. .gov అంటే మనకు తెలిసిందే గవర్నమెంట్ వెబ్‌సైట్స్. ఇలాంటి మనం డివైడ్ అండ్ కాన్క్వెర్ అన్నాను. డివైడ్ అండ్ కాన్క్వెర్ అంటే ఇప్పుడు ఈ రూట్ డొమైన్ అయితే ఒకటుంటుంది. రూట్ సర్వర్. రూట్ సర్వర్‌కి ఏం తెలుసంటే ఓన్లీ వీళ్ళు మాత్రమే తెలుసనమాట. టాప్ లెవెల్ డొమైన్స్ వీళ్ళందరూ. వీళ్ళు మాత్రమే రూట్ సర్వర్‌కి తెలుసు. ఎవరు తెలీదింక. అంటే రూట్ సర్వర్ జస్ట్ డైరెక్షన్ ఇవ్వడం మాత్రమే. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి. ఇక్కడ నీకు దొరుకుతుందని చెప్పడానికన్నమాట. అంతే. ఓకే. యాక్చువల్‌గా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మన సిస్టమ్ ఉంది. సిస్టమ్ నుంచి నువ్వు కొత్త వెబ్‌సైట్ అడిగావు. నీ ఐఎస్‌పీని అడిగావు. ఐఎస్‌పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ని అడిగావు. అతని దగ్గర ఆల్రెడీ క్యాషే ఉంటుంది. ఇంతకుముందు ఎవరెవరు సేమ్ ఈ ఇంటర్నెట్ నీకొక్కడికే కాకుండా చాలా మందికి ప్రొవైడ్ చేస్తుంటారు కదా! వాళ్ళందరూ ఏవేవో వెబ్‌సైట్‌ల లింక్‌లు అడిగింటారు. సో, అడిగినప్పుడు దానికి సంబంధించిన ఐపీ అడ్రెస్‌లు వచ్చింటాయా? ఆ ఐపీ అడ్రెస్‌లకి ఈ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్‌కి ఈ పర్టిక్యులర్ వెబ్‌సైటే అని చెప్పి మనకి కాషేలో సేవ్ అయిపోతా ఉంటుంది. ఒక్కొక్కరు కొత్తది అడిగే కొద్దీ. సో, నువ్వు ఇంగా కొత్తది అడిగావు. నువ్వు ఇంగా కొత్తది అడిగినప్పుడు దానికి తెలీదు. సో, డీఎన్ఎస్ రిజాల్వర్ తెలిసిందంతా ఏందంటే ఒక రూట్ సర్వర్‌ని అడగడం. ఈ రూట్ సర్వర్ దీనికి ఎవరు తెలీదింక. ఈ రూట్ సర్వర్ మాత్రమే తెలుసు. సో, రూట్ సర్వర్ దగ్గరికెళ్ళి అడుగుతుంది. నీకు ఈ అడ్రెస్ అంటే తెలుసా వీడు అడిగాడని. ఓకే. రూట్ సర్వర్ లాస్ట్‌లో .కామా, .orgనా అని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్‌లో .కామ్ ఉందనుకుందాం. ఈ .కామ్ అనేది నా దగ్గర ఉండదు గానీ ఈడికి తెలుసుంటదని చెప్పి .కామ్ టాప్ లెవెల్ డొమైన్ యొక్క అడ్రెస్ అయితే తెలుసు కదా! రూట్ సర్వర్‌కి తెలుసు. సో, ఈ రూట్ సర్వర్ ఏం చేస్తుందంటే మళ్ళీ వీడికి చెప్తుంది. అరే వాడిని అడుగు అని. ఈ డీఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ .కామ్‌కి రిక్వెస్ట్ పెడుతుంది. ఇక్కడ నీ డేటాబేస్‌లో ఉంటది చూడని. వీళ్ళు చెక్ చేస్తారు. ఈ .కామ్ అనేది చెక్ చేస్తుంది. దానిలో అన్ని సంబంధించే అన్ని నేమ్స్ అనేవి దాని యొక్క ఐపీ అడ్రెస్ సేవ్ అయ్యి ఉంటది కాబట్టి, సో, చెక్ చేస్తుంది. ఇంగ అక్కడ కూడా దొరకలేదు. అరే! ఈడ కూడా లేదు. ఏడుంటది అని ఆలోచిస్తున్నప్పుడు, సో, ఓకే. మనకి అందరికి ఎవరైతే ఇస్తారో హైయర్ అథారిటీ నాకన్నా హైయర్ అథారిటీ వాళ్ళని అడుగు అని చెప్పి అని వాళ్ళ యొక్క అడ్రెస్ పంపిస్తుంది. ఎవరి అడ్రెస్ అంటే అథారిటీ నేమ్ సర్వర్. ఈ అథారిటీ నేమ్ సర్వర్ యొక్క అడ్రెస్‌ని దీనికి డీఎన్ఎస్ రిజాల్వర్‌కి పంపిస్తుంది. సో, ఈ అథారిటీ నేమ్ సర్వర్‌ని అడుగుతుంది. ఓకే. నీ దగ్గర డేటాబేస్‌లో చెక్ చేయి. ఈ సంబంధించిన ఐపీ అడ్రెస్ ఉందా అని. ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దొరికేసింది. అథారిటీ నేమ్ సర్వర్‌లో దొరికినప్పుడు అది పంపిస్తుంది. ఓకే. తీసుకో నువ్వు అడిగిన వెబ్‌సైట్‌కి ఐపీ అడ్రెస్ ఇదే అని. సో, ఈ ఐపీ అడ్రెస్ ఎప్పుడైతే డీఎన్ఎస్ రిజాల్వర్‌కి వస్తుందో, ఇది నీ సిస్టమ్‌కి పంపియడమే కాకుండా దీన్ని క్యాషేలో కూడా సేవ్ చేసుకుంటది. ఎందుకంటే నువ్వు ఒక్కడివే కాదు ఇంకోసారి కూడా అడగొచ్చు. మళ్ళీ అంత టైం తీసుకోవాలా? అంటే ఇప్పుడంటే మన కమ్యూనికేషన్ 4జీ చాలా ఫాస్ట్ కాబట్టి 4జీ నెక్స్ట్ 5జీ కూడా రాబోతుంది. సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోతుంది. వితిన్ 2 మిల్లీ సెకండ్స్‌లో జరిగే ప్రాసెస్ అంతా ఇది. బట్ కొంచెం ఓల్డ్ జమానా తీసుకుంటే కొంచెం లేట్ అయ్యేదన్నమాట. కావాలంటే మీరు ఎప్పుడైనా చెక్ చేయండి. అంత డిఫరెన్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో మనకు కనపడకపోవచ్చు. కాకపోతే మీరు 2జీ నెట్వర్క్ కనెక్షన్ పెట్టుకొని చెక్ చేయండి ఒకసారి. ఆహ్, ఏదన్నా మీకు జనరల్‌గా వాడే ఆహ్, వెబ్‌సైట్ ఏముంటది? గూగుల్.కామ్, ఫేస్‌బుక్.కామ్ ఇవన్నీ జనరల్‌గా వాడే వెబ్‌సైట్స్. ఇవి ఎంత స్పీడ్‌గా లోడ్ అవుతున్నాయి. అదే కాకుండా ఏదైనా కొత్త వెబ్‌సైట్ క్రియేట్ చేసుంటే మీరే ఎవరన్నా లేకపోతే ఏదైనా కొత్త వెబ్‌సైట్ డిఫరెంట్ వెబ్‌సైట్‌ని మీరు అడగండి. అడిగినప్పుడు అది లోడ్ అవ్వడానికి, ఇది లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చెక్ చేయండి ఒకసారి. సో, మీకు డెఫినిట్‌గా డిఫరెన్స్ అయితే కానొస్తుంది. సో, ఈ అథారిటీ నేమ్ సర్వర్ దాని యొక్క ఐపీ అడ్రెస్ ఇచ్చినప్పుడు ఇది దీని క్యాషేలో స్టోర్ చేసుకొని మీకు పంపియడం జరుగుతుంది. ఓకే. సరే ఇదంతా ప్రాసెస్ బాగుంది. సరే ఇట్లా ఈ డొమైన్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ డేటాబేస్‌లో ఓకే బావుంది. ఓకే. వీళ్ళందరికీ డొమైన్స్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు ఇవ్వాలి గదా! ఎవరో ఒకరు ఇస్తేనే గదా! దీనిలో సేవ్ అయ్యేది. అది ఎవరిస్తారు?
ఎవరు ఇస్తారంటే ఈ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది ఐకాన్, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నెంబర్స్. దీనిలో ఐఏఎన్ఏ అని ఒక వింగ్ ఉంటుంది, వాళ్ళు అసైన్ చేస్తారనమాట. అంటే వాళ్ళు దీన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంటారు. మనకి ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ కేస్ సినారియో తీసుకుందాం. మనం రియల్ కేసులో ఏం జరుగుతుందంటే మీరు గోడాడీలోకి వెళ్తారు, ఒక డొమైన్ పర్చేస్ చేస్తారు. ఈ డొమైన్ పర్చేస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే గోడాడీ వాళ్ళు వీళ్ళకి సజెస్ట్ చేస్తారు అనమాట. ఈ సో అండ్ సో ఐడెంటిటీ మీద ఈ సో అండ్ సో డొమైన్ అనేది రిజిస్టర్ అయింది, సో మీ టేబుల్లో అప్డేట్ చేసుకోండి అని. వీళ్ళందరూ థర్డ్ పార్టీ అనమాట. ఈ గోడాడీ కానీ, పోస్టింగర్ కానీ, ఇంకా కొన్ని సర్వీసెస్ ఉంటాయి, డొమైన్స్ సేల్ చేసే సర్వీసెస్ చాలా ఉంటాయి. మనకి గోడాడీ బాగా పాపులర్ కాబట్టి గోడాడీని తీసుకుంటాం. బ్లూ రాక్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం యూజర్స్ ఎవరైతే ఉన్నారో మనం కొనుక్కుంటే వాళ్ళు ఈ డేటాబేస్ టేబుల్స్లో అప్డేట్ చేస్తారు, మీకు వెంటనే అప్డేట్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట టోటల్ డిఎన్ఎస్ గురించి. ఓకే, ఈ డిఎన్ఎస్లో మనకి జరిగేది ఏంటి అంటే ఏం లేదు, మనం ఎక్కువ నెంబర్స్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఈ నేమ్స్ అనేవి ఇచ్చాం అంతే. బట్ ఈ .com.org అనేవి ఇంకా రంగరంగా వెబ్సైట్ డెవలప్ అయిపోతున్నాయి, చాలా ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది కాబట్టి ఇట్లా డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము.